ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తాము అని అంటున్నారు కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. మా వర్గానికి సుమారు 32 లక్షల మంది 2011లో ఉన్నటువంటి జనాభా ఈ 2025 అంటే సుమారు 50 లక్షల పై చిలుకు దాటింది. దానికి మా సామెలన్న మా గౌరవ శాసనసభ్యులు అందరం కూడా మనమందరం కూడా మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముందు మన న్యాయమైన సమస్యను మనవి చేయాలని చెప్పి మొదలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు, మా ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ మేడం గారికి మా న్యాయమైన సమస్య వారు ముందు పెట్టినాం. మా ఆరుగురిలో ఎవరికి శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఇస్తున్నా మాకు అభ్యంతరం లేదు. మా ఆరుగురం సమానంగా సమన్యాయం కోసం రాహుల్జీ ఏదైతే మాట్లాడతారో, ఎంతైతే జనాభా ఉంటుందో, ఎంతైతే ఆ జనాభా ప్రకారం హక్కు ఉంటుందో ఆ హక్కును అమలు చేసే విధంగా మాకు అమలు చేయాలని కోరినాం. ఈరోజు దేశంలో పేదవాళ్ళకు కానీ, అట్టడుగు వర్గాలకు కానీ, బలహీన వర్గాలకు కానీ, షెడ్యూల్ క్యాస్ట్ దళిత వర్గాలకు సామాజిక న్యాయం చేసే ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఈరోజు దానికి ఉదాహరణగా మా గౌరవ మంత్రిగా సహచరగా మా ముదిరాజు వర్గానికి సంబంధించిన మా శ్రీహరి అన్నగారు, అదేవిధంగా పెద్దలు మాల వర్గానికి సంబంధించిన మా షెడ్యూల్ క్యాస్ట్ అన్నదమ్ములాగా కలిసినటువంటి మా వివేక్ వెంకటస్వామి గారు, సుమారు 32 లక్షల మాదిగా కుల బాంధవుల పక్షాన మా ఆరుగురు ఎమ్మెల్యేల యొక్క కష్టంతో శ్రమతో వారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రులు మంత్రివర్గాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మెప్పించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక సామాన్య కార్యకర్తనండి నేను. కాంగ్రెస్ 2084లో కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రారంభించినటువంటి నేను ఎన్ఎస్ఐగా, యూత్ కాంగ్రెస్లో, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, ధర్మపురి శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతోని, ఆ లక్ష్మీనరసింహస్వామి దయతోని, యావత్ కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దయతో నేను శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్గా ఈరోజు మంత్రివర్గంలో అవకాశం దొరికిందంటే ఈరోజు నాలాంటి సామాన్యమైన కార్యకర్త, మా తండ్రి గారు పెద్దపల్లి అర్జనవాడలో పుట్టి సింగరేణి కాలేజీలో గుమాస్తాగా పనిచేసినటువంటి మా తండ్రి గారు, వారి కుమారుడిగా నేను కాలేజీ లైఫ్ నుంచి ఎన్ఎస్సీఐగా, యూత్ కాంగ్రెస్గా, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ జెండాను నమ్ముకున్న వ్యక్తిగా ఈరోజు ఇంత గౌరవాన్ని దక్కించిందంటే అది రాహుల్జీ, సోనియామ్మ తల్లి, మల్లికార్జున్ ఖార్గే గారు, మీనాక్షి మేడం గారు, అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు గారు, అదేవిధంగా మా మంత్రివర్గం అంతా కూడా